హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ ముస్లింలకి చాలా ఇష్టమైన చాలా ఫేమస్ అయిన స్వీట్ పులావ్ రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది చక్కెర పొంగలులాగా అనిపిస్తుంది, కానీ దీని టేస్ట్ పూర్తిగా భిన్నంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ఈ స్వీట్ పులావ్ రెసిపీని ట్రై చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్ పులావ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ స్వీట్ పులావ్ కోసం రైస్ని అయితే ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రైస్ని ఉడికించి తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును కూడా తీసుకున్నాను. ఒక ఫుల్ కొబ్బరికాయని తురుము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కొబ్బరి చెక్కని ముక్కలుగా కట్ చేసుకొని, నేను చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుని అలాగే కిస్మిస్ని కూడా తీసుకోవాలి. ఈ స్వీట్ పులావ్కి కంపల్సరీగా కావాల్సిన ఇంగ్రీడియంట్ సోంపు ఖచ్చితంగా ఉండాలి. 3 స్పూన్ల సోంపుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ సోంపుని వేసేసుకొని కాస్త బరకగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కోకోనట్, జీడిపప్పుని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పులను వేసుకుంటే చాలా తేలికగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి. జీడిపప్పును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ స్వీట్ పులావ్ కోసం ప్రత్యేకంగా కొలతలంటూ ఏమీ లేదండి. డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ స్వీట్ పులావ్ టేస్ట్ అంత బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అనే కాదు, కొబ్బరిని కూడా సేమ్ అంతే. ఎంత ఎక్కువ కొబ్బరి కూర వేసుకుంటే దాని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. జీడిపప్పుని వేపుకున్న తర్వాత కిస్మిస్ని కూడా వేపేసుకొని అదే ప్లేట్లోకి ఒక పక్కకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేపేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఖచ్చితంగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎంత బాగా వేగితే వీటి టేస్ట్ అంత బాగుంటుంది. ఫైనల్గా కొబ్బరి తురుమును కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుముని ఎప్పుడు ఫ్రై చేసుకుంటున్నా లాస్ట్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఎక్కువ నెయ్యిని తీసుకొని టేస్ట్ మారిపోతుంది. నెయ్యి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అంత బాగోదు. ఇలా కొబ్బరి తురుమును కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్వీట్ పులావ్కి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా స్వీట్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవడమే. తురుముకున్న బెల్లాన్ని కరిగించుకోవడం కోసం స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. దీనిలోకి 1/2 కప్పు వాటర్ని వేసుకొని కలుపుతూ కాస్త కరిగేంత వరకు ఉడికించుకోవాలి. వేసుకున్న బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు లో మాత్రమే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బెల్లం కాస్త కరిగిన తర్వాత 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బెల్లం, పంచదార ఇవి రెండు పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి పూర్తిగా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ పై నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిఠాయి పులావ్ ఉడకడానికి సరిపడేంత ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న ఈ బెల్లాన్ని ఎలాంటి డస్ట్ రాకుండా ఉండడం కోసం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇంకొక పొంగు వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. వీటితో పాటు ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుమును కూడా వేసుకొని ముందుగానే పౌడర్ చేసుకున్న సోంపు పౌడర్ను కూడా వేసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఉడుకుతున్నంతసేపు కూడా ఫ్లేమ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 2 చిటికెళ్ళంత సాల్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత వేసుకున్న ఇంగ్రీడియంట్స్, బెల్లం పాకం ఇవన్నీ రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
రైస్ అంతా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా ఈక్వల్గా రైస్ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే స్వీట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ స్వీట్ పులావ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.